हर घर में जल कैसे पहुंचे, हर घर को जल कैसे मिले, पीने का शुद्ध पानी कैसे मिले। और इसलिए आज मैं लाल किले से घोषित करता हूं कि हम आने वाले दिनों में जल जीवन मिशन को लेकर के आगे बढ़ेंगे। ఈ వాక్యాలలో దేశంలోని సాధారణ మహిళల బాధ ఉంది. సుదూర గ్రామాలలో నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న తల్లుల అక్కా చెల్లెల వేదన ఉంది. సాధారణ ప్రజల జీవనం సంఘర్షణాత్మకంగా ఉన్న సమయం అది. తన రాజకీయ ప్రస్థానంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్లోని కరువు పీడిత ప్రాంతాలలో అత్యంత దగ్గరగా చూసిన వ్యధాభరిత కథ అది. గ్రామీణ మహిళల జీవితంలోని అత్యంత విలువైన భాగం లేదా సమయం నీళ్లను సేకరించడంలోనే గడిచిపోవడం ఆ కథ యొక్క ఇతివృత్తం. దీనివల్ల ఆయా మహిళల జీవనోపాధి, పిల్లల పెంపకం, చదువు, సంధ్యలు అన్నీ వెనకబడిపోయేవి. मुझे आज भी याद है श्री नरेंद्र मोदी जी ने 7 अक्टूबर 2001 को गुजरात के मुख्यमंत्री पद की शपथ ली थी और पहले दिन से ही एक के बाद एक जो उस समय गुजरात की समस्याएं थी उसको हल करने में उन्होंने अपना पूरा जीवन लगा दिया। आपको याद होगा कि उन दिनों कच्छ गुजरात में, सौराष्ट्र में, नॉर्थ गुजरात में बहुत सी जगहों पे टैंकर से पानी की सप्लाई होती थी। इनफैक्ट कई साल ऐसे थे, मुझे आज भी याद है, कि ट्रेन से पानी की सप्लाई होती थी। डेली 2 ट्रेन चलती थी और उससे पानी सप्लाई होती थी। ऐसी विषम परिस्थितियों में तत्कालीन मुख्यमंत्री श्री नरेंद्र मोदी जी ने, मुझे आज भी याद है, उन्होंने एक बात कही कि हम समस्याओं को मैनेज करते हैं, पानी की जो ये समस्या है मैं इसको हमेशा के लिए हल करना चाहता हूँ। 2001వ సంవత్సరం నుండి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహిళలకు ఈ ఇబ్బందులను దూరం చేయాలని సంకల్పం తీసుకున్నారు. కచ్లోని ఎడారి ప్రాంతాలు కానివ్వండి, లేదా సౌరాష్ట్రలోని మారుమూల గ్రామాలు, నీళ్ల కొరకు మహిళలు మైళ్ళ దూరం వరకు ప్రయాణించడం వారు చూశారు. తన రాజకీయ జీవితంలో యాత్రల సందర్భంలో విపరీతమైన ఎండ కారణంగా కాళ్లల్లో పుట్టుకొచ్చిన బొబ్బల వల్ల సాధారణ ప్రజలకు కలుగుతున్న బాధను వారు స్వయంగా అనుభవించారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించగానే నీళ్ల సమస్యను పరిష్కరించడానికి ఎందరో తల్లుల, సోదరీమణుల జీవితాలలో వెలుగులు నింపడానికి నడుం బిగించారు. దీని కొరకు వాస్మో అనే సంస్థను స్థాపించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా నీటి కొరకు ఒక కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ మరికొన్ని సంవత్సరాలలోనే గ్రామ గ్రామానికి నీళ్లు అందించే బాధ్యతను స్వీకరించింది. జల కమిటీ యొక్క ఈ ప్రయత్నం 2009లో అంతర్జాతీయ పబ్లిక్ సర్వీస్ అవార్డును సైతం పొందడం గమనార్హం. मुख्यमंत्री बनने से पहले सामाजिक और राजनीतिक जीवन जो उनका था एक परिव्राजक की तरह रहा, जहां उन्होंने यायावर की तरह घूमते हुए समाज को के विभिन्न पक्षों को देखा, उनके दर्द को महसूस किया। कर्मभूमि गुजरात होने के नाते और जन्मभूमि गुजरात होने के नाते गुजरात का एक बहुत बड़ा भाग जो राजस्थान से लगता हुआ है, उस भूभाग की भौगोलिक परिस्थितियां, पानी की कमी और पीने के पानी की पूरी उपलब्धता न होने के कारण से समाज पर पड़ने वाले उसके दुष्प्रभाव, महिलाओं के जीवन में उसके कारण से होने वाली कठिनाई को बहुत करीब से देखा था, उस दर्द को महसूस किया था। గుజరాత్లోని నౌసారి, భుజ్, సౌరాష్ట్ర, సూరత్ వంటి జిల్లాలలోని పలు ప్రాంతాల మహిళలకు వారంలో ఒక్క రోజు మాత్రమే నీళ్లు లభించే రోజులు గడిచి ఎంతో కాలం కాలేదు. రాత్రి సమయాల్లో మహిళలు పొడవైన బారులు కట్టి నిలబడి బావుల వరకు చేరే సంఘర్షణాత్మక కాలాన్ని
గుజరాత్ ఇంకా మరచిపోలేదు. ఒంటరిగా బావుల వరకు వెళ్లడం ప్రమాదకరంగానూ ఉండేది, మనస్సులో భయంగానూ ఉండేది. ఈ ప్రాంతంలో బట్టలు చెరువు నీళ్లలో ఉతుక్కునేవారు. ఇక్కడి మహిళల్లో ఏవైనా పరస్పర విరోధాలు ఉన్నాయి అంటే వాటి మూలాలు తప్పకుండా నీటికి సంబంధించినవే అయి ఉండేవి. భట్గాం ప్రజలు తమ అనుభవాల్ని వివరిస్తూ ఈ విధంగా తెలియచేశారు. 2000 జనాభా కలిగిన భట్గాంను వాస్మో సందర్శించినప్పుడు గ్రామ మహిళలు వారికి స్వాగతం పలకడంతో పాటు తమ సమస్యను ఏకరువు పెట్టడానికి కూడా సిద్ధంగా నిలబడ్డారు. అయితే ఈ విషయంలో వాస్మో ఏమాత్రం ఆలస్యం చేయలేదు. గ్రామంలోని ప్రతి ఇంటికి నీళ్లు అందించడానికి సుమారు 24 లక్షల రూపాయల బడ్జెటును రూపొందించింది. దీంట్లో ప్రజల సహకారం తీసుకొని ఓల్పాడ్ తహసీల్లోని భట్గాంలోని 372 ఇళ్లకు నల్లాల ద్వారా త్రాగునీటి సరఫరా విజయవంతంగా చేయగలిగింది. टाकी लगाई हुए है ना, उधर से कनेक्शन लिया है, उधर घर घर नल लगवाया है और सुविधा अच्छी है, दूर दूर तक पानी भरने नहीं जाना पड़ता. પાણીની સમસ્યા હતી પહેલાં, फिर नળ आया तो પાણીની કમ થઈ ગઈ. 2000వ సంవత్సరం కంటే ముందు అహ్మదాబాద్ పట్టణంలో నడిబొడ్డున ప్రవహించే సబర్మతి నదిని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. నగరం వ్యర్థ మలినాలను మోస్తూ మోస్తూ సబర్మతి నది ఒక నాలాలాగా మారిపోయి ఉన్నది. నదికి రెండు వైపులా చెత్తా చెదారాలు గుట్టలుగా పేరుకుపోయినవి. ఈ రోజున గాంధీ గారి సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించడానికి వచ్చే ఎందరో ప్రపంచ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు సబర్మతి రివర్ ఫ్రంట్ యొక్క అందచందాలను తిలకించడానికి కొద్ది సమయమైనా కేటాయిస్తారు. సబర్మతి వంటి నదికి పునరుజ్జీవనం కల్పించి అందులో పెక్కు సంవత్సరాల వరకు నీళ్లు ప్రవహించేలా చేయడం కూడా మోదీ సంకల్ప ఫలితమే. 2017లో దేశంలోనే మొట్టమొదటి సీప్లేన్ ఈ నది నుండే గాల్లోకి ఎగరడం విశేషం. साबरमती फ्रंट जो है एक टूरिस्ट स्पॉट बन गया है. तो इस तरह से ये सारी चीज़ें जो हुई हैं, ग्राउंड वाटर रिचार्ज हुआ है और जो रेड जोन्स थे वो अभी अब वहाँ पानी की दिक्कत नहीं है. ग्राउंड वाटर इज अवेलेबल कोपियस इन दी एबंडेंस. तो ये तमाम चीज़ें जो है वो वाटर मैनेजमेंट के एक अद्भुत मॉडल की तरफ इशारा करता है. గుజరాత్లోని నౌసారి జిల్లాలోని పేరా గ్రామం ఇక్కడ నీళ్ల లభ్యత గ్రామీణ జనులను ఆర్థికంగా సమృద్ధవంతం చేసింది. తీవ్ర నీటి ఎద్దడి అనంతరం 1994 నుండే గ్రామంలో జలాశయాల కొరకు పనులు ప్రారంభించబడ్డాయి. గ్రామంలో చెరువులు త్రవ్వించబడ్డాయి. స్వజలధార పథకం కింద గ్రామంలో నీటి లభ్యత ఖరారు కావడంతో వ్యవసాయంతో పాటు పశుపాలన కూడా జీవనోపాధికి సాధనం కాసాగింది. చూస్తుండగానే గ్రామ ప్రజల ఇండ్లలో పాల ఉత్పత్తులు వారి జీవనోపాధికి సోపానాలయ్యాయి. ఇదే తర్వాతి కాలంలో గుజరాత్లో శ్వేత విప్లవం బలోపేతం కావడానికి పెద్ద ఎత్తున సహాయకారి అయింది. జల్ జీవన్ మిషన్ ప్రకటనతో సుమారు 450 కుటుంబాలు గల ఈ గ్రామంలో ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా నీళ్ల వసతి అందుబాటులోకి వచ్చింది. पशुपालन बड़ा है. पानी उपलब्ध होने से, पानी मिलने से, टाइम से पानी मिलने से लोगों ने खेती के साथ दूसरा व्यवसाय जो पसंद किया वो पशुपालन है. और पशुपालन के माध्यम से उन्होंने एक दूसरी आमदनी इनकम डेवलप की है और जो उसके घर खर्च में उनको मदद करती है और जो खेती की किसानी की जो आमदनी होती है वो उनके पास जमा रहती है. నీటి ఇబ్బందిని పేర్కొంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ను ప్రారంభించింది. ఈ మిషన్ ద్వారా మన ప్రతి ఇంటికి నీరు ఎలా చేరుతుంది, ప్రతి చేనుకు సాగునీరు ఎలా లభిస్తుంది మొదలైన విషయాలు నిర్ణయించబడతాయి.
అని తెలియజేశారు. వాటర్ గవర్నెన్స్ యొక్క తన అనుభవం చేత మోదీ గుజరాత్లోని కచ్ యొక్క ఎడారి ప్రాంతాలను తిరిగి హరితమయం చేశారు. 2019లో ఇదే వాటర్ గవర్నెన్స్తో ప్రధానమంత్రి మోదీ యావత్ దేశాన్ని అనుసంధానం చేశారు. జలశక్తి మంత్రిత్వ శాఖ దేశంలోనే నీటి సమస్యను పరిష్కరించడానికి తన ప్రయత్నాలను వేగవంతం చేసింది. हमारे संस्थापकों ने, दीनदयाल जी और श्यामा प्रसाद जी ने उसके मार्ग को भी एक स्पष्ट रूप से डिफाइन किया था कि समाज में अंतिम पंक्ति में खड़े व्यक्ति के जीवन में परिवर्तन ला करके उसको समर्थ, सबल और सशक्त करके ही सशक्त राष्ट्र का निर्माण किया जा सकता है। इंक्लूसिव डेवलपमेंट के माध्यम से हम देश को आगे बढ़ा सकते हैं और उसी दर्शन पर आधारित माननीय प्रधानमंत्री जी के सारे कार्यक्रम हैं। మోడీ ప్రభుత్వం 3.5 లక్షల కోట్ల రూపాయల కంటే అధిక మొత్తాన్ని ఈ మిషన్ కొరకు ఖర్చు పెట్టాలని సంకల్పించింది. అలాగే 2024 వరకు ఈ మిషన్ను పూర్తి చేయడానికి కట్టుబడి ఉంది. అంటే స్వచ్ఛ భారత్ తర్వాత జలజీవన్ మిషన్ సామాజిక తోడ్పాటు యొక్క మరొక విప్లవంగా ముందుకు వచ్చింది. शहर से बिलोंग करती हूँ और बाई चांस मेरी जो शादी है एक गांव में हो गई और गांव में आने के बाद मुझे पता लगा कि लोगों की कैसी मारामारी थी पानी को लेकर। 2002 में मेरी शादी थी और उस टाइम पे मैंने इस चीज़ को फेस किया था। मटका लेकर जाना, महिलाओं का आपस में गाली गलौज, लड़ना, लाइन लगाना और दूर कुओं से पानी लेकर आना, पीने का अलग पानी लेकर आना, घर में कपड़े धोने का अलग पानी लेकर आना, इन सब चीज़ों की बहुत ज़्यादा दिक्कत थी। जल जीवन मिशन के तहत जो गांव में टूटियाँ लगी हुई हैं उनमें साफ़ सुथरा पानी आता है जी। और जो पहले दिक्कत थी कि रात को औरतें 2-2 घंटे 4-4 घंटे लाइन में लगी रहती थी, उसके लिए अब संकट दूर हो गया। औरतों का जी अब सुबह शाम 3 टाइम पानी आता है जी। पहले पानी की बहुत समस्या होती थी, खेत जाना पड़ता था, कुएं से लाना पड़ता था, मम्मी वगैरह बहुत परेशान होती थी। अब जल जीवन मिशन के कारण घर घर पानी पहुंच रहा है और पानी पाइपलाइन लग गई है तो पानी भी पर्याप्त आ जाता है। చూస్తుండగానే గ్రామ గ్రామానికి నీటి పైపులు వేయడం ప్రారంభమైపోయింది. రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ప్రతి గ్రామీణ కుటుంబానికి నీళ్లు, నల్లా కనెక్షన్ ఏర్పాటు చేయడానికి కార్యప్రణాళికలు రూపొందించుకున్నాయి. ఎత్తైన పర్వత ప్రాంతాలలో ఊతకర్రల సహాయంతో నీళ్లు మోసుకువచ్చే మహిళల జీవనం అత్యంత దుర్భరంగా గడిచేది. కానీ ఇప్పుడు జల్ జీవన్ మిషన్ ద్వారా నల్లాల ద్వారా నీళ్లు వారి ఇంటి ముంగిటికి చేరుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్లోని సోలన్ జిల్లా దావుతీ గ్రామానికి చెందిన యశోదాదేవి వయస్సు 85 ఏళ్ళు. ఆమె తన అనుభవాన్ని చెబుతూ నీళ్ల కొరకు ఎన్నెన్ని కష్టనష్టాలు భరించవలసి వచ్చేదో చెప్పారు. రాత్రి పొద్దుపోయినప్పటి నుండి నీళ్లు సంపాదించడానికి కొండ కోణంలోకి వెళ్ళేవాళ్లం. అప్పటికి గాని మా గొంతు తడుపుకోవడానికి కాసింత నీరు దొరికేది అని పేర్కొన్నారు. बहुत दूर से लेते थे, रात को भी नींद नहीं आनी, कहीं बावड़ी में मिल जाए 2 बजे 3 बजे 4 बजे उठ के मिट्टी के बर्तन, फटे हुए बर्तन, पानी नाले में मिलता था। पर अब तो जितना मर्जी उतना खींचते, कपड़े रोज़ धोती है। हमारे तो 1 हफ्ते में धोने पड़ते थे कपड़े भी, फिर लगता था टाइम खड्ड में जाने को। आज की तारीख में हिमाचल प्रदेश जो है पूरे देश भर में जल जीवन मिशन में हर घर को नल और नल में शुद्ध जल, ये इस अभियान के साथ हम आगे बढ़ रहे हैं। और हिमाचल प्रदेश वैसे प्रदेशों में से है जहाँ जो केंद्र ने जो अच्छा काम करने वाले प्रदेशों के लिए जो इंसेंटिव रखे थे, उस इंसेंटिव की सारी जो किस्तों को हमने जो है हिमाचल प्रदेश ने अवेल किया है। దేశంలోని వెనుకబడిన రాష్ట్రాలలో కూడా ఈ కష్టాలు తక్కువేం కావు. నీళ్ల కొరకు పర్వతాలపై ఒక శిఖరం నుండి మరొక శిఖరానికి కష్టసాధ్యంగా ఎక్కవలసి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ చిత్రం మారిపోయింది. ఈశాన్య రాష్ట్రాలు జల్ జీవన్ మిషన్ యొక్క తమ లక్ష్యాన్ని పూర్తి చేసుకున్నాయి.
అరుణాచల్లో ఇలాంటి దృఢ సంకల్పమే కనబడుతుంది. ఇక్కడ గ్రామీణ కుటుంబాలకు నల్లా నీళ్ల కనెక్షన్ ఇప్పించే ఉద్దేశ్యంతో సుమారు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబడ్డాయి. जहाँ तक पूर्वोत्तर राज्यों का प्रश्न है, सिक्किम मैंने आपके सामने उदाहरण रखा कि सिक्किम में लगभग 80% घरों तक पीने का पानी पहुँच चुका है, लेकिन सिक्किम के अतिरिक्त भी 7 पूर्वोत्तर राज्य, असम जो मैंने कहा कि जहाँ अभी चुनौती बड़ी है, लेकिन शेष बचे हुए 6 राज्यों में से 6 राज्यों में बहुत उत्कृष्ट प्रदर्शन किया है. ఈ గణాంకాలు తెలియజేసే ముఖ్యాంశం ఏమంటే 15 ఆగస్టు 2019 వరకు దేశంలోని 19 కోట్ల కుటుంబాలకు గాను నిర్దిష్టంగా 3.23 కోట్ల కుటుంబాలకు మాత్రమే నల్లాల ద్వారా నీళ్ల సౌకర్యం ఉండేది. తాజా రిపోర్టు ప్రకారం నేడు సుమారు 8.16 కోట్ల కుటుంబాలకు నల్లాల ద్వారా నీళ్ల సరఫరా సౌకర్యం కల్పించబడింది. ఒకవేళ రాష్ట్రాల విషయం తీసుకుంటే గోవా, తెలంగాణ, అండమాన్ నికోబార్ ద్వీప సమూహాలు, పాండిచ్చేరి మరియు దమన్ దీవులు వంటి రాష్ట్రాలలో 100% ఇండ్లకు నీళ్ల సౌకర్యం కల్పించబడింది. हमने पिछले इस 21 महीने के कालखंड में 4 करोड़ और 85 लाख कनेक्शंस देने में सफलता प्राप्त की है. जो आंकड़ा 3 करोड़ 23 लाख था वो बढ़कर के 8 करोड़ 15 लाख को छू चुका है, को पार कर चुका है. और रोजाना लगभग हम 1 लाख कनेक्शंस औसत के दर से कनेक्शंस प्रोवाइड कर रहे हैं. ఉత్తరప్రదేశ్ మరియు మరికొన్ని రాష్ట్రాలలో జపాన్ ఎన్సెఫలైటిస్ వల్ల వేల సంఖ్యలో అమాయక శిశువుల జీవితాలు ముగిసిపోయేవి. అక్కడ ప్రాథమిక ఆధారంగా నల్లా ద్వారా నీళ్ల సరఫరా చేసే పనులు జోరుగా సాగుతున్నాయి. గణాంకాల ప్రకారం చూస్తే ఉత్తరప్రదేశ్లోని 23,000 కంటే ఎక్కువ గ్రామాలలో నల్లా ద్వారా నీళ్లు కల్పించే పనులు అత్యంత వేగంగా నడుస్తున్నాయి. వీటితో పాటు దేశంలోని అన్ని స్కూళ్ళు మరియు అంగన్వాడీ కేంద్రాలలో జల్ జీవన్ మిషన్ కింద నల్లా ద్వారా నీళ్ల సరఫరా ప్రారంభమైపోయింది. ఇప్పటి వరకు దేశంలోని 7.5 లక్షల కంటే ఎక్కువ స్కూళ్ళు మరియు 8 లక్షల అంగన్వాడీ కేంద్రాలలో నల్లా ద్వారా శుభ్రమైన నీళ్లు పిల్లలకు లభిస్తున్నాయి. हमें स्कूल जाने में भी काफ़ी दिक्कत आती थी, क्योंकि पानी भरना होता था तो लेट हो जाते थे स्कूल जाने के लिए. तो घर वाले कहते थे पानी भर के लाओ, तो वो लाने के चक्कर में हमारा स्कूल मिस हो जाता था. इस वजह से हमारी पढ़ाई भी काफ़ी ज़्यादा ख़राब हो रही थी. और अब जो है हमारे घर में नल का लग चुका है, 2 टाइम पानी आ रहा है, सुबह शाम. हमें पानी लेने के लिए काफ़ी दूर दूर तक जाना पड़ता था, कभी दरिया में, कभी बोली में, कभी कहीं हमें जाना पड़ता था. तो हमें बहुत परेशानी हुआ करती थी. लेकिन हमारे घर में कोई अगर गेस्ट भी आ जाए ना, हमें सबसे पहले बस यही टेंशन थी हम पानी की मैनेजमेंट कैसे करें. चलो पानी तो लाना हमारी मजबूरी है, हमें तो जाना ही है, लेकिन कई बार हमें डर भी लगता था रास्ते में कि अब शाम हो चुकी है, कैसे हम जाएं. ఇక వెనుకబడిన జిల్లాల ప్రసక్తి తీసుకుంటే ఆకాంక్షిత జిల్లా కార్యక్రమం కింద 117 జిల్లాలలో జల్ జీవన్ మిషన్ ముఖ్య పాత్ర పోషించింది. మిషన్ ప్రకటించిన సమయంలో ఇక్కడ కేవలం 7% ఇళ్లల్లోనే నల్లా నుండి నీళ్లు సరఫరా అయ్యేవి. అయితే తాజా గణాంకాల ప్రకారం 31.37% ఇండ్లకు నల్లాల ద్వారా నీళ్లు సరఫరా చేయబడుతున్నాయి. पहले बहुत परेशान थे पानी में, कम से कम 10-15 साल पहले से. जिसके बाद में नल पे आते थे, बहुत गंदा पानी रहता था वहाँ. अब जल जीवन मिशन से हम बहुत फ़ायदा है और पानी पूरा लाभदायक है. बुंदेलखंड वासियों के लिए वरदान साबित होगी, क्योंकि बुंदेलखंड में पानी की बहुत ज़्यादा कमी. यहाँ गर्मियों में तो ये हालत हो जाती है कि दूर दराज से पानी लाना पड़ता है और ज़मीन में नल भी जवाब दे जाते हैं. इस वजह से अगर ये घर घर योजना जल मिशन तहत के से पहुंच रही है तो वो मेरी समझ में कि ये वरदान साबित होगी बुंदेलखंड के लिए. జల్ జీవన్ మిషన్లో ప్రభుత్వం వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్ మీద ప్రత్యేక శ్రద్ధ వహించింది.
దీని కొరకు దేశం మొత్తం మీద 2000 కంటే ఎక్కువ ప్రయోగశాలలు ఏర్పాటు చేయబడ్డాయి. ఏ వ్యక్తి అయినా ఇంట్లోనే కూర్చుని తన ఇంట్లో వస్తున్న నల్లా నీళ్ల ప్రమాణాన్ని పరీక్షించుకోవచ్చు. अगर हम चाहें कि हम अपना पानी टेस्ट करना चाहें तो किस तरीके से कर सकते हैं? देखिए, ये एक फील्ड टेस्टिंग किट है जो हम गांव में अक्सर लोगों को बांटते हैं, अपने कंज्यूमर्स को, ताकि वो अपना पानी खुद टेस्ट कर सकें। उसमें क्या होता है, आपके एक निशान बना हुआ है इस फील्ड टेस्टिंग किट में। आपने वहाँ तक अपना पानी, जो ताज़ा पानी है, उस पानी को लेके उसको भर के और कहीं अंधेरी जगह पर रखना है जहाँ पे सीधी सनलाइट ना लगे। 48 घंटे तक, 24 से 48 घंटे आप रख सकते हैं। उसके बाद आपने उस पानी को देखना है कि अगर वो पानी पीलेपन पे है तो समझिए आपके पानी में किसी तरह का कोई बैक्टीरिया नहीं है और पानी बिल्कुल सेफ है पीने के लिए। నమామి దేవి నర్మదే మరియు నమామి గంగే పథకం నదుల పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గల అత్యంత భక్తి శ్రద్ధలకు నిదర్శనం. నమామి దేవి నర్మదేను ప్రారంభిస్తూ ప్రధానమంత్రి నర్మదా సేవాయాత్రను కూడా ఆరంభించారు. దీనివల్ల నదుల సంరక్షణలో సామాజిక తోడ్పాటు కూడా లభించాలనేది వారి ఉద్దేశం. 60వ దశాబ్దంలో ప్రారంభించబడిన సర్దార్ సరోవర్ ప్రాజెక్టు సంవత్సరాలుగా సాగదీయబడుతున్న విషయం ఒక్కసారి గుర్తు చేసుకోండి. కానీ నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి కాగానే ఈ ఛాలెంజ్ను తన చేతుల్లోకి తీసుకొని పూర్తి చేసి చూపించారు. సర్దార్ సరోవర్ ప్రాజెక్టు లక్షలాది వ్యవసాయదారులకు వరప్రసాదంగా రుజువయ్యింది. मध्य प्रदेश और गुजरात के बीच में जो डिफरेंसेस थे तो उनको सॉर्ट आउट करने के लिए फिर नर्मदा वाटर डिस्प्यूट ट्रिब्यूनल बनाई गई, जिन्होंने फिर इसके जो पैरामीटर्स हैं, जैसे ऊंचाई कितनी होनी चाहिए, उसमें स्टोरेज कितना होना चाहिए, पानी का बंटवारा कैसे होना चाहिए, ये सब उन्होंने डिसाइड करके 1979 में उन्होंने अपना फाइनल डिसीजन दे दिया। ऐसे कामों को करना हमारे फेडरल पॉलिटी में बहुत ज़्यादा चैलेंजेस होते हैं। सरदार सरोवर की अहम भूमिका रही है। आपको मालूम है कि सरदार सरोवर विवादों से घिरा हुआ प्रोजेक्ट था। कई तरह की समस्याएं थी उसमें, और इसको जो है वो इसका पूरा होना जल क्षेत्र के लिए एक बहुत बड़ी उपलब्धि है। గంగా, యమున, నర్మదా వంటి పెద్ద నదులతో పాటు ప్రధానమంత్రి చిన్న మరియు సహాయక నదులను కూడా నిరంతరం నిర్మలం చేయడానికి కంకణబద్ధులై ఉన్నారు. నదుల అనుసంధానం పథకం వల్ల మధ్యప్రదేశ్ మరియు గుజరాత్ రాష్ట్రాలలోని లక్షలాది ఎకరాలకు నీళ్లు అందుతున్నాయి. कच्छ के एरिया में देखिए कि जहाँ पर लोगों को पानी क्या है उसकी पता ही नहीं थी, उस एरिया में भी इसकी जो ड्रिंकिंग वाटर और जो पानी की जो सुविधाएं हैं वो उनको मिलने लगी हैं। वो एक बहुत बड़ा अचीवमेंट है उनका। जो ये वाला जो था कि जैसे चेक डैम्स वगैरह बनाने का और जो ये जो उनकी जो स्कीम्स थी, वो स्कीम्स में काफ़ी फ़ायदा रहा है, क्योंकि उससे जो खास करके जो सौराष्ट्र और इस तरीके के जो इलाके हैं जहाँ पर कि पानी का बड़ा स्रोत नहीं है, तो वहाँ पर नदियों में चेक डैम बना के कम्युनिटी लेवल पे छोटा छोटा इरिगेशन वगैरह डेवलप करना, वो एक अच्छा प्रावधान था और उसके अच्छे फायदे भी दिख रहे हैं। 2014లో స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రారంభమైనప్పుడు ప్రధానమంత్రి ఆడపిల్లలు మరియు తల్లుల ఇబ్బందులను తొలగించడానికి గట్టి సంకల్పం తీసుకున్నారు. 2019 సంవత్సరంలో దేశం బహిరంగ మల విసర్జన నుండి విముక్తం అయింది. అదే తరహాలో ప్రధానమంత్రి దృఢనిశ్చయం వల్ల ప్రతి ఇంటికి శుద్ధ జలం అందాలనే స్వప్నం కూడా సాకారం కాబోతున్నది. ఈనాడు కొత్త భారతదేశం కేవలం కలలు కనడమే కాదు, వాటిని సాకారం కూడా చేసుకుంటోంది. జై హింద్.